శత్రువులని కూడా ప్రేమించే గుణం కలిగి ఉండాలనేదే ఈ మంచి రాజులోని నీతి. కోసల రాజ్యాన్ని పాలించే రాజు సుచిత్రాసేనుడు. మంచి రాజు, సమర్థుడైన మంచి పాలకుడు. ప్రజలంతా సుఖంగా ఉన్నారు ఆయన పాలనలో. మంచి రాజు, మంచివాడు సుచిత్రాసేనుడు. పొరుగు రాజు మణిగుప్తుడికి కన్ను కుట్టింది. కోసల రాజుని మట్టుబెట్టి రాజ్యం పొందాలని అడవికి చేరి సైన్యంతో మాటు వేశాడు. జిత్తుల మారి నక్కలాగా కాపు కాశాడు. అడవికి ఓ రోజు కోసల రాజు వేటకొచ్చాడు. ఏ జంతువు కనబడక అలసి సొలసాడు. అప్పుడే విన్నాడు పులిగాండ్రింపు, మనిషి కేకలు. ఆ వైపునకు పరిగెత్తాడు సుచిత్రాసేనుడు. స్పృహ తప్పిన మనిషిని చూసి తీసుకొచ్చాడు. వైద్యులతో వైద్యం చేయించాడు. కోలుకున్న మణిగుప్తుడు రాజుని గుర్తించి జరిగినదంతా తెలుసుకుని క్షమించమన్నాడు. నీపై యుద్ధానికొచ్చిన కూడా రక్షించావు నన్నే. మణిగుప్తుడన్న మాటలకు క్షమించాడు రాజు. శత్రువుని కూడా ప్రేమించే మంచి రాజు. కల్లా కపటం లేనే